కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. యెమెన్లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అరబ్ ప్రపంచంలో రెండు బలమైన దేశాల మధ్య తాజాగా ఏర్పడిన ఘర్షణ పైన నేను నిన్న దాని బ్యాక్గ్రౌండ్ వివరాలు చెప్పాను. సో ఈరోజు దాని తదనంతర పరిణామాలు ఏంటి, యెమెన్లో సంక్షోభం తీవ్రతరం అవుతుందా, సౌదీ యుఏఈల ఘర్షణ ఎక్కడి దాకా వెళ్తుంది, దీంట్లో అమెరికా సంతకం ఏంటి, ఇతర అరబ్ దేశాలు ఎంటర్ అవుతున్నాయి, సో ఇజ్రాయెల్ గేమ్ ప్లాన్ ఏంటి, ఇలాంటి కొత్త అంశాలను ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. నిన్నటి వీడియో చూడని వారి కొరకు కాస్తంత కాంటెక్స్ట్ ఏంటంటే, యెమెన్ మనకు అర్థం కావాల్సింది, యెమెన్ 1830s మీకు యెమెన్లోని ఒక భాగం సౌత్ యెమెన్ బ్రిటిష్ కాలనీగా మారింది. కాస్తంత హిస్టరీలోకి వెళ్తే నార్త్ యెమెన్ అట్టమాన్ ఎంపైర్లో భాగంగా ఉండేది. ఆ తర్వాత కొంతమంది ఇండిపెండెంట్ రాజులు కూడా వచ్చారు. ఫాసిస్ట్ ఇటలీ ప్రాబల్యము చాలా క్లియర్గా ఈ ప్రాంతం పైన ఉండేది. ఇటలీ ఇన్ఫ్లుయెన్స్ ఉండేది కొలోనియల్ కాలంలో. సో ఇటలీతో ఇక్కడ రాజులు ట్రీటీస్ ఉండేవి. ఇంట్రెస్టింగ్ ఏంటంటే 1830s బ్రిటిష్ ఈ సదరన్ పార్ట్ ఆఫ్ యెమెన్ను క్యాప్చర్ చేసుకున్నప్పుడు అది భారతదేశం నుంచి పాలించేవాళ్ళు. బాంబే ప్రెసిడెన్సీ నుంచి సౌత్ యెమెన్ను బ్రిటిష్ పాలించేది. అది ఇండియన్ కనెక్షన్ సౌత్ యెమెన్కి కూడా. సో ఇలా నార్థన్ పార్ట్ అట్టమాన్ ఎంపైర్లో భాగంగా తర్వాత ఇండిపెండెంట్ రాజులు, ఇటలీ ప్రాబల్యము, సదరన్ యెమెన్లో బ్రిటిష్ కాలనీగా ఉంటూ వచ్చింది. 1950s 1960sకి వచ్చే వరకు ప్రపంచంలో అనేక దేశాల్లో లాగానే ఈ సౌత్ యెమెన్లో కూడా స్వాతంత్ర పోరాటం, ఇండిపెండెంట్ నేషనలిస్ట్ భావాలు పెరిగాయి. దాంతో 1967 బ్రిటిష్ సౌత్ యెమెన్ను విడిచి వెళ్ళిపోయింది. సౌత్ యెమెన్ ఇండిపెండెంట్ కంట్రీగా మారింది. ఇంట్రెస్టింగ్ ఏంటంటే 1969 సౌత్ యెమెన్లో కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చారు. ఇట్ వాజ్ అ మార్క్సిస్ట్ రూల్డ్ కంట్రీ. కెన్ యూ ఇమాజిన్, అరబ్ దేశాలలో ద ఓన్లీ కమ్యూనిస్ట్ కంట్రీగా సౌత్ యెమెన్ ఉండేది. 1969 నుంచి 1990 వరకు సౌత్ యెమెన్ కమ్యూనిస్ట్ దేశంగా ఉండేది, సోషలిస్ట్ బ్లాక్లో భాగంగా ఉండేది. 1990 ఎప్పుడైతే సోవియట్ యూనియన్ పతనమైందో సౌత్ యెమెన్లో నార్త్ యెమెన్ను యూనిఫై చేస్తూ యెమెన్ దేశం ఏర్పడింది. అంటే నార్థన్ పార్ట్ ఆఫ్ ది యెమెన్, సదరన్ పార్ట్ ఆఫ్ ది యెమెన్ కలిసిపోయాయి. కానీ ఈ కలయిక ఎప్పుడు కూడా హ్యాపీగా లేదు. సో ఎందుకంటే దెర్ ఆర్ ఫండమెంటల్ డిఫరెన్సెస్, ముఖ్యంగా ఎథనిక్ రిలీజియస్ డిఫరెన్సెస్ ముఖ్యంగా నార్థన్ యెమెన్లోమో షియా ముస్లింలు ఎక్కువగా ఉంటారు. ఇది షియా ముస్లిం ప్రాంతం. అందుకే ఇరాన్ ఇన్ఫ్లుయెన్స్ మొదటి నుంచి కూడా నార్థన్ యెమెన్లో ఉంటూ వచ్చింది. సదరన్ యెమెనేమో సున్నీ ముస్లింలు ఉంటారు. సో అందువల్ల మీకు ఈ షియా సున్నీ కాన్ఫ్లిక్ట్, ఇరాన్ సౌదీ అరేబియాల మధ్య ఏ కాన్ఫ్లిక్ట్ అయితే ఉందో ఇదే కాన్ఫ్లిక్ట్ ఇక్కడ కూడా ఉంది. సో అందువల్ల 1990 కమ్యూనిస్ట్ పాలన సౌత్ యెమెన్లో పతనమయ్యాక సౌత్ యెమెన్ అండ్ నార్త్ యెమెన్ కలిశాయి. కానీ ఆ కలయిక ఎక్కువ కాలం లేదు. మీకు ఇది ఒక ఇంట్రెస్టింగ్ డైమెన్షన్. సో తర్వాత నీకు ఘర్షణ మొదలైంది, సివిల్ వార్ మొదలైంది. ఇప్పుడు ప్రస్తుతానికి వస్తే నార్థన్ యెమెన్లో హూతీల కంట్రోల్లో నార్థన్ యెమెన్ ఉంది. యెమెన్లోని ఉత్తర పార్ట్, నార్థన్ పార్ట్ హూతీల కంట్రోల్లో ఉంది. హూతీలకు ఇరాన్ మద్దతుగా ఉంది. యెమెన్ క్యాపిటల్ అయిన సనా హూతీల ఆధీనంలో ఉంది. క్యాపిటల్ కూడా హూతీ రిబల్స్ ఆధీనంలో ఉంది. ఇక సౌత్ యెమెన్లో 2 గ్రూపులు ఉన్నాయి. ఒకటి అంతకు ముందు కూడా సౌత్ యెమెన్ క్యాపిటల్గా ఉన్న ఆడన్
నుంచి ప్రెసిడెన్షియల్ లీడర్షిప్ కౌన్సిల్ అని సౌదీ అరేబియా బ్యాక్డ్ గవర్నమెంట్ ఉంది. సో ఈ గవర్నమెంట్ గ్లోబల్లీ రికగ్నైజ్ గవర్నమెంట్ కూడా, అంటే ప్రపంచ దేశాలు గుర్తించిన ప్రభుత్వం కూడా సౌత్ యెమెన్లో ఆడన్ రాజధానిగా పాలిస్తున్నటువంటి ప్రెసిడెన్షియల్ లీడర్షిప్ కౌన్సిల్ ఉంది. కానీ ఇదే సౌత్ యెమెన్లో యాంటీ హూతీ కోయలిషన్లో ఒక చీలిక వచ్చింది. సౌత్ యెమెన్లోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా సదరన్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ ఎస్టీసీ అనే తిరుగుబాటు మొదలైంది. చూడండి, హూతీల కంట్రోల్లో నార్త్ యెమెన్ పూర్తిగా ఉంది. కానీ సున్నీ ముస్లింలు, సున్నీ అరబ్స్ ఉంటున్న సదరన్ యెమెన్లో మాత్రం చీలిక వచ్చింది. సదరన్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ వాళ్ళు తిరుగుబాటు మొదలుపెట్టారు. అడన్ రాజధానిగా సౌదీ అరేబియా అనుకూల ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు మొదలైంది. సో ఈ తిరుగుబాటుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మద్దతు ఇవ్వడం మొదలుపెట్టింది. సో హూతీలకు వ్యతిరేకంగా సౌదీ యుఏఈలు కలిసే ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ఈ సౌత్ యెమెన్లో ఉన్న సున్నీ ముస్లిమ్స్ రెండుగా చీలిపోయి సదరన్ యెమెన్లో ప్రెసిడెన్షియల్ లీడర్షిప్ కౌన్సిల్కోమో సౌదీ మద్దతు, సదరన్ ట్రాన్సిషనల్ కౌన్సిల్కోమో యుఏఈ మద్దతు. మళ్ళీ వెన్ ఇట్ కమ్స్ టు ఫైటింగ్ విత్ సౌదీ అండ్ యుఏఈ ఒకటే. సో ఇక్కడ యుఏఈ ట్రూప్స్ కూడా ఉన్నాయి మీకు సౌత్ యెమెన్లో హూతీలపై పోరాటం పేరిట. సో ఎప్పుడైతే సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్కు యుఏఈ మద్దతు ఇవ్వడం మొదలుపెట్టిందో సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్ బలపడడం మొదలైంది. సో ఇటీవల కాలంలో సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్ సౌత్ యెమెన్లో చాలా ఎక్కువ భాగాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. కీలకమైన ఆయిల్ ఫెసిలిటీస్ ఈ సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్ చేతికొచ్చాయి. స్ట్రాటజిక్ వ్యూహాత్మకంగా కీలకమైన ఐలాండ్స్ సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్ రిబెల్స్ చేతిలోకి వచ్చేసాయి. ఇప్పుడు ఈ సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్ ఏంటంటే ఆడన్ రాజధానిగా పాలిస్తున్న సౌదీ అరేబియా అనుకూల ప్రెసిడెన్షియల్ లీడర్షిప్ కౌన్సిల్ ప్రభుత్వాన్ని కూడా కూల్చేసి సదరన్ యెమెన్ను మళ్ళీ ఇండిపెండెంట్ కంట్రీగా మార్చాలని, అంటే బిఫోర్ 1967 నుంచి 1990 వరకు ఇండిపెండెంట్ సౌత్ యెమెన్ ఉండే కదా. సో అలాంటి స్వతంత్ర సౌత్ యెమెన్ను ఏర్పాటు చేయాలన్నది వీళ్ళ లక్ష్యం. సౌదీ అరేబియా అందుకు సిద్ధంగా లేదు. సౌదీ అరేబియా వాదన ఏంటంటే యెమెన్ అంతా ఒకే దేశంగా ఉండాలి అని. ఎందుకంటే సౌదీ అరేబియాకు యెమెన్తో భారీ బార్డర్ ఉంది, లాంగ్ బార్డర్. యెమెన్లో కనుక ఇన్స్టెబిలిటీ ఉంటే, అస్థిర పరిస్థితులు ఉంటే అది తమ భద్రతకు ప్రమాదమని సౌదీ అరేబియా భావిస్తుంది. సో సౌదీ అరేబియా కోరిక ఏంటంటే యెమెన్ అంతా ఒకే దేశంగా ఉండాలి అని. సో కానీ సదరన్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ ఏమో సౌత్ యెమెన్ను మీకు ఇండిపెండెంట్ నేషన్గా చేయాలనేది వారి డిమాండ్. సో యుఏఈ మద్దతుతో ఉన్న ఈ సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్ పైన సౌదీ అరేబియాకు సహజంగానే వ్యతిరేకం. సో ఇప్పుడు తాజాగా వచ్చిన పరిణామం ఏంటంటే సౌత్ యెమెన్లోని ముకల్లా పోర్టులో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు చెందిన భారీగా ఆయుధాలు ఉన్న షిప్ ఒకటి దిగింది. సో దీనికి యుఏఈ చెప్పేది ఏంటి, ఇది మేము సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్ ఏ రకమైన ఆయుధాల సాయం చేయడం లేదు, యుఏఈ బలగాల కోసమే ఈ షిప్ వెళ్ళింది, ఎందుకంటే హూతీల పైన మేము కూడా పోరాడుతున్నాం కనుక యుఏఈ బలగాల కోసమే ఈ ఆయుధాలు వెళ్ళాయి అనేది యుఏఈ వాదన. లేదు, సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్ను బలోపేతం చేసి సౌదీ అరేబియా అనుకూల ప్రెసిడెన్షియల్ లీడర్షిప్ కౌన్సిల్ ప్రభుత్వాన్ని కూల్చటానికే ప్రయత్నం జరుగుతోంది అన్నది ఈ సౌదీ అరేబియా ఆరోపణ. దీంతో సౌదీ అరేబియా పెద్ద ఎత్తున వైమానిక దాడులు ఈ పోర్టుపై చేసింది, భారీగా ధ్వంసం చేసింది. యుఏఈకి 24 గంటల వార్నింగ్ ఇచ్చింది, మీరు వెంటనే బలగాలు ఉపసంహరించుకోవాలని. సౌత్ యెమెన్లోని సౌదీ అనుకూల ప్రభుత్వం కూడా ఆ వార్నింగ్ ఇచ్చింది. ఫైనల్గా యుఏఈ ఇప్పుడు విత్డ్రా అయింది. లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే సౌత్ యెమెన్ నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్ ఫోర్సెస్ విత్డ్రా అవుతున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుంది, మరి వాట్ విల్ హ్యాపెన్ నెక్స్ట్? యుఏఈ లాంటి బలమైన మద్దతుదారులు లేని సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్ సాధించిన విజయాలు నిలబడతాయా, మరింత అడ్వాన్స్ కాగలుగుతుందా, సౌదీ అనుకూల ప్రభుత్వాన్ని కూలుస్తుందా చెప్పలేం.
ఆఖరికి సౌదీ అనుకూల ప్రభుత్వ కంట్రోల్లో ఉన్న రాజధాని యాడన్లో కూడా వందల సంఖ్యలో సదరన్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ రిబల్స్ యుఏఈ జెండా పట్టుకొని పాత సౌత్ యమన్ స్వతంత్ర దేశంగా ఉన్నప్పటి సౌత్ యమన్ జెండా పట్టుకొని వీధుల్లో ప్రదర్శనలు చేశారు. సౌత్ యమన్ అంతటా ప్రదర్శనలు జరిగాయి. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, మరి యుఏఈ మద్దతు లేకపోయినా సదరన్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ అడ్వాన్స్ అవుతుందా? ఒకవేళ అడ్వాన్స్ అయ్యే క్రమంలో సౌదీ అరేబియా ఎలా రియాక్ట్ అవుతుంది? యుఏఈ బలగాలైతే ఉపసంహరించుకున్నారు, కానీ మరి సౌదీ అరేబియా ఊరుకుంటుందా? ఇప్పుడు సౌదీ అరేబియాకు చెందిన కొన్ని వేల బలగాలు సౌత్ యమన్ వైపుగా ప్రయాణం చేస్తున్నాయి. ఎనీ మూమెంట్ సౌత్ యమన్లోకి ప్రవేశించవచ్చు అని. ఎందుకు ప్రవేశిస్తారు సౌత్ యమన్లో? తమ అనుకూల ప్రభుత్వమైన ప్రెసిడెన్షియల్ లీడర్షిప్ కౌన్సిల్ ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి, ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న సదరన్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ను ఓడించడానికి. అంటే యమన్లో సౌదీ అరేబియా ఇప్పుడు నార్థన్ పార్ట్లో హుతీలతో, సదరన్ పార్ట్లో సదరన్ ట్రాన్సిషనల్ కౌన్సిల్తో పోరాడబోతుంది. అంటే ఇప్పటి వరకు హూతీలు వర్సెస్ సౌదీ. మీకు సౌదీ ఆయిల్ కంపెనీ అరామ్కోపై కూడా హూతీలు దాడులు చేశారు గతంలో. సో ఆల్రెడీ ఇరాన్ మద్దతు ఉంది హూతీలకు. ఇప్పుడు సౌదీ అరేబియా కొత్తగా యుఏఈ మద్దతున్న సదరన్ ట్రాన్సిషనల్ కౌన్సిల్తో కూడా యుద్ధం చేయబోతుందా? మరి అదే జరిగితే సదరన్ ట్రాన్సిషనల్ కౌన్సిల్కు నమ్మదగ్గ మిత్ర దేశంగా 2015 నుంచి సహకరిస్తున్న యుఏఈ ఏం చేస్తుంది? మరి యుఏఈ ఎంటర్ అవుతుందా, కంప్లీట్గా దూరం ఉంటుందా తెలియదు. ఈలోగా అమెరికాకు కూడా ఎంటర్ అయింది. అమెరికాకు సమస్య ఏంటంటే సౌదీ అరేబియా, యుఏఈ రెండు కూడా అమెరికా మిత్ర దేశాలే. ఇందులో ఒక కంట్రీని కాదని ఇంకో కంట్రీని అవుననే పరిస్థితి లేదు. ఇరాన్ వ్యతిరేకం కనుక అమెరికా హూతీలకు వ్యతిరేకం. అందువల్ల హూతీలకు విషయంలో అమెరికా ఆ వైఖరికి ప్రాబ్లం ఏం లేదు. అమెరికా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అందరూ ఒకటే. కానీ సదరన్ యమన్లో ప్రాబ్లం ఏంటంటే సౌదీ అరేబియా ఒక వర్గాన్ని, యుఏఈ మరో వర్గాన్ని మద్దతు ఇస్తున్నాయి. ఈ రెండు దేశాలు అమెరికా మిత్ర దేశాలు. అందుకే మార్కో రూబియో సౌదీ అరేబియా ఫారెన్ మినిస్టర్తో, యుఏఈ ఫారెన్ మినిస్టర్తో మాట్లాడారు దీన్ని సాల్వ్ చేద్దామని. ఈలోగా ఇతర అరబ్ దేశాలు సౌదీ అరేబియాకు మద్దతుగా వచ్చాయి. బెహ్రెయిన్, కువైట్, ఖతార్లు కూడా యమన్ ఐక్యంగా ఉండాల్సిందే అంటూ సౌత్ యమన్ సెపరేట్ కంట్రీ కావడాన్ని వ్యతిరేకించాయి. అందువల్ల అరబ్ దేశాలు సౌదీ అరేబియా, ఖతార్, బెహ్రెయిన్, మీకు ఈ కంట్రీస్ అన్నీ కూడా, మీకు కువైట్ సౌదీ అరేబియాకు అనుకూలము, యమన్ యూనిఫైడ్గా ఉండాలనేది వారి వాదన. సదరన్ యమన్లోని సదరన్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ మాత్రం దాదాపు ప్రభుత్వాన్ని కూల్చే స్థాయిలో వాటి బలగాలు ఉన్నాయి, వాటి అడ్వాన్స్మెంట్ ఉంది. ఇప్పుడు యుఏఈ మద్దతు ఉపసంహరించుకున్న తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. సో యుఏఈ కంప్లీట్గా డిసౌన్ చేసుకుంటుందా లేదా తెలియదు. బయటి దేశాల ఏ వైఖరి తీసుకున్నా సౌత్ యమన్లో ఇంటర్నల్గా సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్ బలంగా ముందుకు పోతే మరి వారిపై సౌదీ అరేబియా యుద్ధం చేస్తుందా? సో ఇప్పుడు యమన్ సంక్షోభం మరింత తీవ్ర రూపమైంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రస్తుతానికైతే ఉపసంహరించుకుంది. సౌదీ అరేబియా బలగాలు యమన్లోకి, సౌత్ యమన్లోకి ప్రవేశించడానికి ముందుకెళ్తున్నాయి. సౌదీ అరేబియాకు మీకు బహ్రెయిన్, కువైత్, ఖతార్ లాంటి అరబ్ దేశాల మద్దతు ఉంది. అమెరికా అటు సౌదీ, యుఏఈల మధ్య ఒక సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేస్తుంది. యుఏఈ బలగాలు ఉపసంహరించుకున్నాయి, కానీ సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్కి మరి మద్దతు ఇస్తుందా ఇయ్యదా? సౌదీ అరేబియా సౌత్ యమన్లో ప్రవేశించి సదరన్ ట్రాన్సిషన్ కౌన్సిల్పై యుద్ధం చేస్తుందా? అప్పుడు హూతీలు, ఇరాన్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటాయా? సో చూస్తుంటే యుఏఈ ఉపసంహరణ, సౌదీ అరేబియా పైచేయి సాధించింది తాత్కాలికంగా. సౌత్ యమన్లో మాత్రం రిబెల్స్ ముందుకెళ్తున్నారు, సౌదీ వ్యతిరేక రిబెల్స్. సో యమన్ సంక్షోభం మరింత తీవ్రతరమవుతోంది అనేది ప్రస్తుతానికి ఉన్న పరిస్థితి.